హరరే ఏం కోపం ఏం కోపం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవిసార్కు ఏజ్తో పాటు కోపం కూడా పెరుగుతున్నట్టే కొడుతున్నది. అబ్బాబ్బా ఆగుతానే లేడు. పడుసు పిల్లగాని తిరిగా ఏయ్ ఎవర్రా నువ్వు అని కొట్లాడినంత పని చేసిండు. ఎమ్మెల్యే విజయముడి మీద చెయ్యి చేసుకున్నాడు. మరి తాను ఎంపీ పదవిలో ఉన్నది మర్చిండో, ఈడు పెరిగిన పెద్ద మనిషి అనేది యాది మర్చిండో తెలియదు కానీ ఓపిక అనేదే లేకుంటే బీపీ పెంచుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద ఫైటింగ్ చేసిండు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న వడ్డేపల్లి మున్సిపాలిటీల డెవలప్మెంట్ పనులకు శంకుబండ బాతే కార్యం జరిగింది. దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కూడా పోయిండు. మరి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చే మర్యాదలకు ఇవ్వాలి కదా, అంటే ప్రోటోకాల్ పాటించాలి కదా. కానీ ఎమ్మెల్యే ఉండగా కాంగ్రెస్ కార్యకర్తలతోని కొబ్బరికాయలు కొట్టించిండ్రని బీఆర్ఎస్ పార్టీలు అంటుర్రు. అందుకే ఎమ్మెల్యే విజయుడు కొబ్బరికాయల సంచిని గుంజి పక్కకు ఆరేసిండు. ఇంకేమున్నది, కాంగ్రెస్ పార్టీలకు కోపం వచ్చింది. ఏ అంటే ఏ అని నెట్టేసుకున్నాడు, మొత్తుకునుడు చేసిండ్రు. ఈ అక్కడనే ఉన్న ఎంపీ మల్లురా ఊకుంటాడా? చుట్టూ కాంగ్రెస్ కార్యకర్తలే ఉండే వరకు 1000 ఏనుగుల బలం వచ్చింది కావచ్చు. ఏయ్ ఎవర్రా నువ్వు అని ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అశయ్య ఎత్తి కొట్టిందట. అందుకే తన పదవి గుర్తు రాకున్నా తన ఈడు గుర్తొచ్చైనా ఓపిక పట్టాలి కదా అంటుర్రు. ప్రోటోకాల్ పాటించకుండా ఉండుడే కాదు, పబ్లిక్ లో ప్రజాప్రతినిధి కొట్టుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెల్లుతుందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుర్రు. ఇక దీని మీద మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు గట్టిగానే గరమైనరు. తప్పుడు చేసుడే గాక దానికి సమాధానం చెప్పే శక్తి లేక శాతగాక దాడులు చేస్తున్నారని ఖండించిండ్రు. మరి ఎందుకు కావచ్చు ఎంపీ మల్లురావు గింతటి కోపము? అంతకుముందు ఒకసారి స్టేజ్ మీద మాట్లాడుతుంటే తొందరగా ముగించిండ్రు అన్నందుకు జూపల్లి కృష్ణారావు మీద నువ్వు పెట్టే చికెన్ తినడానికి రాలేదని పాట పండ్లు కోరుకుంటా కోపం చేసిండ్రు. ఏందో ఏమో పోన్రీ లీడర్ల పని.